రాజీనామా చేయాలి లోకేష్ రాజీనామా చేయాలి డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ రాజమౌళి అన్న నాయకత్వం రాజమౌళి అన్న నాయకత్వం జై జగన్ జై జగన్ లోకేష్ వెంటనే రాజీనామా డిఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా జోహార్ వైఎస్ఆర్ జై జగన్ రాజమౌళి సార్ నాయకత్వం రాజమౌళి సార్ నాయకత్వం జై జగన్ జై జగన్ రాజమౌళి అన్న నాయకత్వం రాజమౌళి అన్న నాయకత్వం జై జగన్ జై జగన్ లోకేష్ వెంటనే రాజీనామా లోకేష్ వెంటనే రాజీనామా లోకేష్ వెంటనే రాజీనామా లోకేష్ వెంటనే లోకేష్ వెంటనే లోకేష్ వెంటనే రాజీనామా లోకేష్ వెంటనే రాజీనామా జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ రాజమౌళి అన్న నాయకత్వం రాజమౌళి అన్న నాయకత్వం రాజమౌళి అన్న నాయకత్వం లోకేష్ 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 రంగండి లోకేష్ సైరా 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 లోకేష్ వెంటనే రాజీనామా కావాలి జగన్ కావాలి జగన్ కావాలి జగన్ కావాలి జగన్ కావాలి జగన్ కావాలి జగన్ లోకేష్ వెంటనే రాజీనామా అందరికీ నమస్కారం. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాచమల్లు ప్రసాద్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినందున కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ర్యాలీకి వచ్చినాం. అయితే పోలీసులు మమ్మల్ని అటకాయించి మధ్యలోనే నిలబెట్టేసినారు. దాని సందర్భంగా మేము ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నాం. లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడిని డైరెక్ట్గా ఒక ప్రశ్న వేస్తున్నాం. మేము మా పార్టీ తరఫున కానీ డిఎస్సీ అభ్యర్థులు కానీ 2025 డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా ఏమడుగుతున్నారు? డిఎస్సీలో మోసం జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్తున్నారు. మేము కూడా లోకేష్ గారిని, చంద్రబాబుని అడిగేది ఏంటంటే, మా గవర్నమెంట్లో సచివాలయ ఉద్యోగాలు 1,50,000 ఇచ్చినారు. మీ గవర్నమెంట్లో 16,000 మాత్రమే డిఎస్సీ ఇచ్చినారు. 16,000 ఉద్యోగాలలోనే అవినీతి జరిగిందని చెప్తా ఉన్నాం. 16,000 ఉద్యోగాలకు డిఎస్సీ పైన సిబిఐ ఎంక్వైరీ వేయి, 1,50,000 ఉద్యోగాలపైన సిబిఐ ఎంక్వైరీ వేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు ఎవరి నిజాయితీ ఎవరిది, ఎవరు ఏం మేలు చేసినారు, ఎవరు నిజాయితీగా పనిచేసినారు అనేది సిబిఐ ఎంక్వైరీలో తేలుస్తుంది. మీ పైన మీరే గవర్నమెంటు, లోకల్లో కూడా మీరే, రెండు ప్రభుత్వాలు మీయే, డబల్ ఇంజన్ ప్రభుత్వం. అట్లాంటప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసేదానికి మీకు వచ్చిన నష్టమేముంది? మేము అడుగుతున్నాం, మీకు ఎందుకు భయం?
వేయండి. 1,50,000 ఉద్యోగాల పైన వేయి, ఈ 16,000 ఉద్యోగాల మీద వేయి డిఎస్సి పైన. అప్పుడు తెలుస్తుంది కదా నీ నిజాయితీ ఏదో బయటపడుతుంది, మా జగన్మోహన్ రెడ్డి నిజాయితీ ఏదో బయటపడుతుంది. అట్లా చేసేది లేదు. ఎంతసేపు ఇట్లా అక్రమ అరెస్టులు, మేము ర్యాలీలు చేస్తుంటే అక్రమంగా పోలీసులతో అడ్డుకోవడం. ఇప్పటికైనా తెలుసుకొని సిబిఐ ఎంక్వైరీ చేయాలనేసి మా డిమాండ్.